ఈ వానాకాలంలో తెలంగాణలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు మంత్రి పొంగులేటి. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. సుమారు ఈ సీజన్లో 80 లక్షల పైగా మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం రాబోతుంది. ఈ వర్షాకాలం ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి. బీసీ రిజర్వేషన్లపై సుప్రీం ఆదేశాలపై ఈ నెల 23న జరగనున్న కేబినెట్ భేటీలో చర్చిస్తామన్నారు మంత్రి పొంగులేటి. న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్తామన్నారు. బీసీ 42% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి జీవోలిచ్చి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది. అది ఈ రోజు ఉదయం మధ్యాహ్నం డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడు దాని మీద డిస్కషన్ ఉంటుంది కేబినెట్ లో. డిస్మిస్ చేసినా ఇచ్చేటప్పుడు ఏం కామెంట్ చేసిందో ప్రాపర్ గా చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గాని లీగల్ గా గాని ఇతరత్ర చర్చించి మిగతా సంఘాలతో కూడా చర్చించి మెట్రో రైలు విస్తరణకు సీఎస్ అధ్యక్షతన అధికారులతో కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు మంత్రి పొంగులేటి. మెట్రో రైలును ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునే అంశంపైన కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. ఈ ఎల్ఎన్టీకి సంబంధించింది కూడా ఏదైతే ప్రైమరీ డిస్కషన్స్ జరిగాయో ఈ ప్రైమరీ డిస్కషన్స్ ఫైనాన్షియల్ వైబిలిటీస్ ఇతరత్ర అంశాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఐయుడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైల్ ఎండి, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజర్స్, మిగిలిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడానికి ఈ రోజు కేబినెట్